హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనుష ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజైతే మనము నన్నయ్య యొక్క సమకాలికల గురించి అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ మనం నన్నయ్య గురించి కానీ తర్వాత మొత్తం మనకు మహాభారతంలో పర్వాల గురించి కానీ శ్రీనాథుడి కాలం సో ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ చెప్పుకుంటా పోతున్నా మనకు సమకాలికులు కూడా ఖచ్చితంగా అడుగుతున్నారండి. సో లాస్ట్ ఎట్లు కూడా మీరు గమనించి ఉంటారు. సమకాలికులు కానీ సో ఏదో మూలన్న సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి మనకు చూపించడం, సో దాని మీద ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో ఇలాంటి ప్రశ్నలు అయితే మీకు ఈజీగా చేయడానికి అయితే నేను ఖచ్చితంగా వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. సో మీరు ఎన్ని లైక్ చేస్తే అంత ఇంట్రెస్ట్ ఇంకొన్ని వీడియోలు అయితే చేయడానికి సో ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. సో మనకు డిఎస్సి అయితే ఖచ్చితంగా మే ఫస్ట్ వీక్లో అయితే ఉంటుందని మనకు ఆల్రెడీ వచ్చేసింది. మే 11th నుంచి 30 వరకు ఉంటుంది. అదేవిధంగా జూన్ 1 నుంచి 10 వరకు ఎవరైతే డిఎస్సిలో పోస్ట్ వచ్చింటుందో సో వాళ్ళకైతే ట్రైనింగ్ ఉంటుందంట. సో ఎంత లేదన్నా ఒక 190 days మాత్రమే ఉంది. సో ఉన్న సమయాన్ని అయితే సద్వినియోగపరచుకోండి. సో ఒక నిమిషం వేస్ట్ చేసే కొద్దీ మనం ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్తున్నట్టు డిఎస్సికి. సో అది గమనించుకొని మనం అయితే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అవుతూ ఉండాలండి. సో ఈరోజు నన్నయ్య సమకాలిక గురించి అయితే చూద్దాం. ఫస్ట్ నన్నయ్య సమకాలికలో వెరీ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే నారాయణ భట్టారకుడు. ఆల్రెడీ ఈయన గురించి మనకు డిఎస్సిలో అయితే ప్రశ్నలు అయితే రావడం జరిగింది. మనకు ఈ యొక్క నన్నయ్య సమకాలికల నుంచి దాదాపు 2 నుంచి 3 ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. దాదాపు 3 ప్రశ్నలు అయితే రావడం జరిగింది నన్నయ్య సమకాలికల నుంచి. సో గమనించగలరు. ఇక్కడ చూస్తే కాలం 11వ శతాబ్దం. ఎవరు అంటే నారాయణ భట్టారకుడు. ఈయన ఎవరైతే నారాయణ భట్టారకుడు ఉన్నాడో ఈయన మహాభారతము తెలిగించడంలో అంటే నన్నయ్య మహాభారతాన్ని రాశాడు కదా. సో అందులో పాకశాసనికి భారత ఘోరణంబున నారాయణట్లు అంటే ఏ విధంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడ్పడ్డాడో మహాభారతంలో అంటే మహాభారత యుద్ధంలో, అలాగ భారతం రాయడంలో నాకు నారాయణ భట్టు కూడా అంటే భారతాన్ని ఆంధ్రీకరించడంలో నారాయణ భట్టు కూడా నాకు అలాంటి సహాయం చేశాడని మనకు నన్నయ్య గారు అయితే చెప్పడం జరిగింది. సో ఈయన 11వ శతాబ్దానికి. తర్వాత బిరుదులు వచ్చేసి కవిభవజ్రాంకర. తర్వాత అంటే కవిభవజ్రాంకర ఎందుకన్నారంటే కవుల యొక్క గర్వాన్ని అణిచినవాడు కాబట్టి ఈయనకు కవిభవజ్రాంకర అని బిరుదు కలదు. అదేవిధంగా అష్టభాషా కవి రాజశేఖరుడు, తర్వాత ఆంధ్ర భాషా సుకవి రాజశేఖరుడు. సో ఈ సుకవి రాజశేఖరుడు అనేది వచ్చేసి మనకు నన్నయ్య అనమాట. నన్నయ్య చెప్పబడ్డాడు నారాయణ భట్టారకుడు. తర్వాత ఈయన నన్నయ్యకు ఆంధ్ర శబ్ద చింతామణి ఆంధ్ర మహాభారత ఆంధ్రీకరణలో సహకరించారని నన్నయ్య భారత కావ్యావతారిక వలన తెలుస్తుంది. అంటే ఆయన రాశాడు కదా ఆంధ్రీకరణలో సహకరించాడని కావ్యావతారికలు అయితే తెలియజేశాడు మనకు తిక్కన. తర్వాత సో ఇది మనకు ఈయనకు బహుకరించిన అగ్రహారాలు ఏదంటే నందంపూడి అగ్రహారం అనమాట. నందంపూడి శాసనం ఈయన రచించింది. ఇది కొర్మిల్లికి సంబంధించింది. సో మనకు డిఎస్సిలో వచ్చిన బిట్టు ఇదేనండి, గమనించగలరు. తర్వాత నందంపూడి అగ్రహారాన్ని బహుకరించినట్లు తెలిపే శాసనమే నందపూడి శాసనం. అందులోనే సంస్కృత కన్నడ పైశాచికాంధ్ర భాష సుకవి రాజశేఖర అని నన్నయ్య పొగడబడ్డాడు. సో ఆంధ్ర అనే పదం మనకు భాషాపరంగా మొట్టమొదట ఈ శాసనంలో కనిపిస్తుంది. ఆంధ్ర ఇది ఇలా కూడా అడగచ్చు. ఆంధ్ర అనే భాషాపరంగా మొట్టమొదటి ఏ శాసనంలో కనిపించింది అని అడగచ్చు. ఎక్కడంటే మనకు నందపూడి శాసనం అయితే గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత నన్నయ్య నందపూడి శాసనమే కాకుండా ఇంకొక శాసనాన్ని కూడా వేశాడు. అది ఏంటి అని అడగచ్చు. ఏంటంటే మండ శాసనము మరియు నందంపూడి శాసనం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి చిన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో డిఎస్సి అలా అడుగుతున్నాడు కాబట్టి. తర్వాత మళ్ళీ రచన. ఈయన కూడా 11వ శతాబ్దానికి చెందినవాడు. సో ఈయన మతం వచ్చేసి జైన మతము. బిరుదు శ్రావకాభరణుడు. తర్వాత కవిజనాశ్రయుడు. సో ఇది ఇంపార్టెంట్. కవిజనాశ్రయుడు అనే బిరుదు ఎవరికి కాదు అని అడగచ్చు. తర్వాత ఈయన గురువు వచ్చేసి వాగేంద్ర చూడామణి. సో రచనలు వచ్చేసి కవిజనాశ్రయము. నాగవర్మ ఛందోబుద్ధికి అనువాదం అనమాట. సో ఎవరైతే ఈ నాగవర్మ రాసించిన ఛందోబుద్ధికి అనువాదమే కవిజనాశ్రయం అనమాట. తెలుగులో మొట్టమొదటి ఛందో గ్రంథ లక్షణము ఏది? సో ఇది కూడా మనకు డిఎస్సి బిట్టి అనమాట. సో తెలుగులో మొట్టమొదటి ఛందో గ్రంథ లక్షణ గ్రంథం సో ఏది అంటే కవిజనాశ్రయం అనమాట. మనకు లక్షణ గ్రంథంగా ఆంధ్ర శబ్ద చింతామణి కూడా ఉందండి. కానీ ఎందుకు దానిని అంటే
ఈ వ్యాఖ్యానంలో తెలుగులో రాయడం వలన ఇది మొదటి వ్యాకరణ గ్రంథం కాలేకపోయింది. అంటే సంస్కృత సూత్రాలు అయితే మనకు ఆంధ్ర శబ్ద చింతామణిలో ఉన్నాయి కాబట్టి, సంస్కృతానికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి ఇది పూర్తి లక్షణ గ్రంథం అయితే కాలేకపోయింది మనకు ఆంధ్ర శబ్ద చింతామణి. కానీ ఇక్కడ చందో గ్రంథం, ఈ మొట్టమొదటి రచనలు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మొట్టమొదటి లక్షణ గ్రంథము, మొట్టమొదటి నాటిక, సో ఇలాంటివి అనమాట చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకు డిఎస్సి కూడా వచ్చిన బిట్ అనమాట ఇది. తెలుగులో మొట్టమొదటి చందో గ్రంథ లక్షణ గ్రంథం ఏదంటే కవిజనాశ్రయము, మళ్ళీ రేచన రాసిన కవిజనాశ్రయము. తర్వాత ఇందులో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. అవి సంజ్ఞాధికారము, వృత్తాధికారము, జాత్యాధికారము, షట్ ప్రత్యయాధికారము మరియు దోషాధికారము. సో ఇవి ఇంపార్టెంట్. తర్వాత కవిజనాశ్రయము రాయడంలో ఈయనకు సహకరించినది జీనవల్లభుడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చందో గ్రంథ లక్షణ గ్రంథమైన కవిజనాశ్రయము రచించడంలో మళ్ళీ రేచనకు తోడ్పడింది ఎవరు అని అడగచ్చు అనమాట. ఎవరు అంటే జీన వల్లభుడు. సో ఈయనకే వాచకాభరణుడు అనే బిరుదు కూడా కలదు. ఎవరికి? జీనవల్లభుడికే వాచకాభరణుడు అనే బిరుదు కూడా కలదండి. తర్వాత జీనవల్లభుడు రేచన అనే ప్రాణమిత్రులు వాగీంద్ర చూడామణి అనే గురువు వద్ద విద్యను అభ్యసించారనమాట. సో జీనవల్లభుడు రేచన ఎవరి దగ్గర విద్య అభ్యసించారంటే వాగీంద్ర చూడామణి దగ్గర అయితే వీళ్ళు విద్యను అభ్యసించారండి. తర్వాత కవిజనాశ్రయాన్ని ఆంగ్లానువాదం చేసింది ఎవరు అంటే మనకు సిపి బ్రౌన్ గారు ఉన్నారు కదా, సో ఆయన అనమాట. తర్వాత శ్రీషిత వక్షుడి యుక్తి అనే పద్యము రేచ నుండి నన్నెచూరుడే స్వీకరించాడనమాట. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే నన్నెచూరుడు శ్రీషిత వక్షుడి యుక్తి అనే పద్యము ఎవరి నుంచి గ్రహించాడు అనైనా అడగచ్చు, లేదా మనకు మళ్ళీ రేచ నుంచి శ్రీషిత వక్షుడి యుక్తి అనే పద్యం ఇచ్చేసి ఇది ఎవరు గ్రహించారైనా అడగచ్చు అనమాట. సో నన్నెచూరుడు శ్రీషిత వక్షుడి యుక్తి అని కాకుండా తర్వాత వచ్చేసి మనకు ఈ సుకవి అన్నాడు కదా, అంటే ఈయన కుకవినింద వస్తు కవితలు ఉన్నాయి కదా. సో వస్తు కవితల గురించి, ఈ వస్తు కవితలు కానీ కుకవి నిందలు కానీ ఈయనకు మార్గదర్శియుడు అనమాట. ఎవరికి అంటే మనకు నన్నెచూరుడికి. ఎవరు? మల్లియ రేచన. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథానికి నాగవర్మ రాసిన చందోబుద్ధి కన్నడ లక్షణ గ్రంథంతో పోలికలు ఉన్నాయి. శ్రీషిత వక్షుడి యుక్తి అనే పద్యం రేచ నుండి నన్నెచూరుడు స్వీకరించాడు. సో శ్రీకారంతో కావ్యావతారికను ప్రారంభించే విధానాన్ని తెలియజేసి నన్నయ్యకు మార్గదర్శకుడు అయ్యారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి మనకి ఏదైతే ఇంపార్టెంట్గా ఒక మూలను వదిలేస్తామో అలాంటి వెతికి మరి తీసుకొని వస్తున్నారనమాట డిఎస్సి కానీ టెట్ లెవెల్కు. సో శ్రీకారంతో కావ్యావతారికను ప్రారంభించే విధానాన్ని తెలియజేసి నన్నయ్యకు మార్గదర్శకుడు ఎవరు అంటే మళ్ళీయ రేచన అనమాట. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోగలరు. తర్వాత విమల శోభాసుర చరిత్రుడు భీమనాగ్రసుడు అనే స్వీయ ప్రశంస చేసుకున్నాడనమాట. ఎవరు? మళ్ళీ రేచన. ఇదే నన్నయ్య కావ్య అవతారిక ఆధారమైంది. తర్వాత విమల సద్గుణ శోభితుడు తన కులబ్రాహ్మణుడు అనే నన్నయ్య పద్యాన్ని పోలి ఉన్నదనమాట ఇది. తర్వాత వేములవాడే భీమకవి అనమాట. తెలుగులో తొలి తిట్టుకవి. సో ఇది కూడా మనకు డిఎస్సికి వచ్చిన బిట్టేనండి. తెలుగులో తొలి తిట్టుకవి అని ఎవరినంటారు అంటే మనకు టెట్ కూడా వచ్చింది ఆల్రెడీ ఒకసారి. వేములవాడ భీమకవిని తొలి తిట్టుకవి లేదా చాటుపద్య కవి అని కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత ఈయన రచనలు వచ్చేసి రాఘవ పాండవీయము, శతకంద రామాయణము, నృసింహ పురాణము, హరవిలాసము అనేటి ఈయన యొక్క రచనలు. నేడు ఇవేవి లభించవు, అలభ్యాలు. సో ఈ రచనలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా లభించడం లేదండి. తర్వాత రాఘవ పాండవీయమే తొలి ద్వర్తి కావ్యం. సో చాలా ఇంపార్టెంట్. మనము పింగళి సూరన్ అనుకుంటారు, కానీ పింగళి సూరన కాదండి. సో తొలి రాఘవ పాండవీయము అనేది మనకు తొలి ద్వర్తి కావ్యము. అంటే మనకు ఇప్పుడు రాఘవ పాండవీయం, రాఘవము అంటే ఏంటి? మనకు రామాయణం, పాండవీయం అంటే మహాభారతం. రెండు అంటే శ్లేషం, అంటే ఒక పదానికి 2 అర్థాలు వచ్చే విధంగా చెప్తారనమాట. దాన్ని ద్వర్తి కావ్యము అంటారు. ద్వర్తి కావ్యం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పింగళి సూరన రాఘవ పాండవీయానికి దీనికి సంబంధం ఉన్నట్లు పింగళి సూరన గారే స్వయంగా చెప్పారనమాట. ఎవరు? పింగళి సూరన రాసిన రాఘవ పాండవీయానికి, అదేవిధంగా వేములవాడ భీమకవి రాసిన రాఘవ పాండవీయానికి. అంటే మనకు 15వ శతాబ్దం 16వ శతాబ్దం మనకు పింగళి సూరన వచ్చాడు, కానీ ఈయన 11వ శతాబ్దంలో రాశాడు కాబట్టి సో ఈయనను చూసి కూడా రాసింది అవకాశాలు అయితే మనకు ఉన్నాయన్నమాట.
తర్వాత కొరివి గోపరాజు వేములవాడిని పొగుడుతూ వేములవాడని చరించి బలభీముడని తలుతున్ అని సింహాన ద్వాంతృష్కలో పేర్కొన్నాడు అనమాట. ఎవరు? కొరివి గోపరాజు. సో ఇలాంటి ఇచ్చి మనకు ఇవి ఎవరు చెప్పారు, ఈ మాటలు ఎవరు పలికారని కూడా అడుగుతూ ఉంటారండి. తర్వాత పొత్తపి వెంకట్రాయలు లక్షణ శిరోమణి అనే గ్రంథంలో వేములవాడ భీమ బలిరే కవి సౌరభామ నీవేనని ఆనతినిచ్చితిని అని పేర్కొన్నాడు అనమాట. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుంచుకోవాలి. తర్వాత అధర్వణాచార్యుడు, ఈయన కూడా 1240 నుంచి 1300 శతాబ్దానికి చెందినవాడు. మతం వచ్చేసి జైన మతం అండి. ఈయన రచనలు వచ్చేసి అధర్వణ భారతం, ఇది అలభ్యము. తర్వాత వికృతి వివేకమును, కారికావలి, తర్వాత త్రిలింగ శబ్దశాసనము. చాలా ఇంపార్టెంట్ ఈ త్రిలింగ శబ్దశాసనం అనేది. ఈయనే కరికావలి అనే పేరుతో కలిగిన వికృతి వివేకము, త్రిలింగ శబ్దశాసనం, అధర్వణ ఛందస్సు అనే లక్షణ గ్రంథాలు రాశాడు. గౌరణ రాసిన లక్షణ దీపికలోను అధర్వణ ఛందస్సు ప్రస్తావన కలదు. సో అధర్వణ ఛందస్సు ప్రస్తావన ఎవరి గ్రంథంలో కలదంటే గౌరణ రాసిన లక్షణ దీపికలో కలదు. ఇందులోనే నన్నచోడుని మృతుని గురించి తెలిపారని గౌరణ తెలిపారు. అహోబల పండితుడు నన్నయ్యను ప్రథమాచార్యుడని, అధర్వణుని ద్వితీయాచార్యుడని చెప్పారు. సో అహోబిల పండితుడు ఏమని పలికాడు? నన్నయ్య ప్రథమాచార్యుడని, అధర్వణుడు ద్వితీయాచార్యుడని చెప్పడం జరిగింది. తర్వాత పావులూరి మల్లన, చాలా ఇంపార్టెంట్. ఈయన గురించి కూడా మనకు లాస్ట్ డిఎస్లో అయితే మనకు ఇచ్చారు 2012లో. ఈయన 11వ శతాబ్దానికి చెందినవాడు. తర్వాత తల్లిదండ్రులు గౌరమ్మ, శివన్న. నివాసం వచ్చేసి గోదావరి మండలం మందలి నవకండవాడ. సో రచనలు వచ్చేసి పావులూరి గణితం. ఖచ్చితంగా మనకు టెట్లో, జేఎల్డిఎల్లో అడిగే ప్రశ్నలు, అదేవిధంగా డిఎస్సీలో అడిగే ప్రశ్నలు అనమాట దీని గురించి. ఈయన పావులూరి గణితం. సో మహావీరాచార్యుల సార సంగ్రహానికి అనువాదం అన్నమాట మనకు ఈ పావులూరి గణితం. సో ఈయన భద్రాద్రి రామశతకం కూడా రాయడం జరిగింది. గణిత సార సంగ్రహం దీనికి ఆధారం. ఎవరు? మహావీరాచార్య రాసిన సార సంగ్రహ గణితం అనేది దీనికి అనువాదం తెలుగులోకి వచ్చిందనమాట. తొలి గణిత శాస్త్ర గ్రంథమే గణిత సార సంగ్రహము. తర్వాత గణిత సార సంగ్రహం ఆధారంగా తెలుగులోకి వచ్చిన మరో గణిత గ్రంథం ఏదంటే భిన్న ప్రకీర్ణ గణితం. రాసింది వచ్చేసి ఎలుగంటి పెద్దన. సో వీళ్ళనమాట మనకు నన్నయ్య యొక్క మొత్తం ఎంతమంది అంటే పావులూరు మల్లన్న, అధర్వణాచార్యుడు, వేములవాడ భీమకవి, అదేవిధంగా మల్లియ రేచన నారాయణ భట్టారకుడు. సో నారాయణ రేచన, వేములవాడ భీమకవి, అధర్వణుడు, పావులూరు మల్లన. సో వీళ్ళందరూ కూడా నన్నయ్య యొక్క సమకాలికులుగా మనము గుర్తుపెట్టుకోవాలండి. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఎక్కువ డిఎస్సికి అడిగే అవకాశాలు ఉన్నాయండి. అదేవిధంగా టెట్ కూడా అది ఏపీ వాళ్ళకి కానీ టీఎస్ వాళ్ళకి కానీ టెట్కు, డిఎస్సి కంటకు ఉపయోగపడేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.